చరిత్రలో దేవదాస్ పార్వతి విడిపోయారు. కానీ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే అది ఎలా ఉంటో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. ఇక్కడ వేస్తున్న స్కిట్ ఏమిటి, మీరు వేస్తున్న పాట ఏమిటి? చేంజ్ ద సాంగ్. దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూడు. నీకు ఒక విషయం చెప్పరా పారు, ఈ భూమి మీద అందంగా ఉండేవి రెండే. అందులో ఒకటి నువ్వు, రెండోది కూడా నువ్వే. పొండి ఓకే, ఎక్కడికి దేవదా? పొమ్మన్నావు కదా, పోతున్నా. జంట అన్నాక ఇలాగే ఉండాలి, ఎక్కడికో తెలియకపోయినా పొమ్మనగానే పోవాలి. మీ అందరికీ తెలుసు, కృష్ణుడు అంటే రామారావు గారి లాగే ఉంటారు, దేవదాసు అంటే నాగేశ్వరరావు గారి లాగే ఉంటారు. అందుకే ఈ తాపత్రయం. నేను దీన్ని రిజిస్టర్ చేశారు, ఇక వీళ్ళు స్కిట్ చేస్తారు. అండి బాబు, నమస్కారం అండి బాబు. ఇలా పారదే, మనం చెట్లంటా పుట్లంటా పాటలంటా తిరిగి వెళ్ళిపోయినా మన ఇద్దరికి పెళ్లి చేసేసుకుందాం. సరే దేవదా, మరి మీ పెద్దోళ్ళు ఒప్పుకుంటారంటవా? మా ఇంట్లో పెద్దోళ్ళతో నేను మాట్లాడతాను. మీ ఇంట్లో పెద్దోళ్ళు మీరే కదా. దుబ్బు కూడా పచ్చిరేసేస్తారావు పార్వతి. సర్లే పదండి, ఇంటికి వెళ్దాం. అవసరం లేదు, తొలుపు చోటు నుంచి మొత్తం విన్నాను. ఏంటి మీ పక్కింటి అయినా? మా పప్ప మరి ఎర్రి పప్పలా ఉన్నాడేంటి? ఎవరు నువ్వు? అంకుల్ నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. చొప్పించు కొడతాను. ఏంటి ప్రేమించినందుక? నన్ను అంకుల్ అన్నందుకు అది కాదండి, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. నేను కత్తందుకో జానకి. ఏదో ప్రేమించుకుంటాం, పెళ్లి చేయాల్సింది పని మీరు అలా మాట్లాడతారేంటి? సమస్య లేదు, దాని ఇచ్చి నీకు పెళ్లి చేయను. మా అమ్మాయికి మంచి సంబంధం చూశాను. ఇదిగో నన్ను గాని కాదని పెళ్లి చేసుకున్నావు అనుకో, నిన్ను ఎరికేతను ఏమనుకున్నాడు చెప్తాను. ఎందుకు నాన్న ఇంత అందంగా కన్నావు నన్ను? ఫీల్ అవుతున్నాడు. హృదయమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఇప్పుడు దాకా వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు చూసాను, స్కిట్లు చూస్తున్నాను, నిన్నే చూస్తున్నాను. ఎవరు నువ్వు? లైన్ మ్యాన్. ఏది స్కిట్ కి 2 లైన్లు చెప్పు చూస్తా. ఆ లైన్ కదా, కరెంట్ బిల్ కట్టించుకుంటారు కదా, ఆ లైన్ మ్యాన్. ఏంటి ఈది దీపాల కింద కూర్చుంటే కూడా బిల్లు వేసేస్తారు? నీ కోసం లైట్ వేసాం స్పెషల్ గానే. నా కోసం? అది అలాంటి లైట్ కాదు, స్విచ్ చేసినట్టు ఆన్ అయిపోద్ది. ఎవరింట్లో అన్నా స్విచ్ చేస్తేనే ఆన్ అవుతుంది. ఇలా దా. ఏ దేవదాసు, అది భయ్యా, నా పరిస్థితి నీకు అసలు అర్థం కావట్లేదు భయ్యా. అప్పు చేసి కొనుక్కుని అన్ని తెచ్చుకుంటాను భయ్యా, నా బాధ అర్థం చేసుకో. బాబు నీ బాధ దేవుడు అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునే? అసలు ఇదంతా చేసింది దేవుడే. నా మీద అర్థం ఏంటి? దేవుడి మీద దేవుడా, నువ్వు వెళ్ళు, వెళ్ళే కరుసుకో. దేవుడా, ఎక్కడున్నావు దేవుడా? రా. ఈ భక్తుల బాధలు పట్టుకోలేపడండి. ఎందుకు పిలిచావు? ఎవరు నువ్వు? దేవుణ్ణి పిలిచావుగా, ఏంటి ఆలోచిస్తున్నావు? జనాలు తినడానికి అరగడానికి జీర్ణించుకోవడానికి 4 గంటల టైం పడుతుంది. నువ్వు దేవుడు అంటే జనాలకి జీర్ణించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఆలోచన. రే, నేను నిజంగానే దేవుణ్ణి. స్వామి చెప్పు భక్త. ఏంటి దేవుడా, ఇన్ని రోజులు ఏమైపోయావు అసలు? పార్వతిని నేను 3 సినిమాలకి తీసుకెళ్ళాను, 30 పార్కులు తీసుకెళ్ళాను, ఉన్నదంతా ఆవిడకే ఖర్చు పెట్టాను. మా పచ్చని జంటని చూడలేక నువ్వు కళ్ళల్లో నిప్పులు పోచుకున్నావు. నీ మంచి కోసమే చేశాను నాయన. మంచి మాట్లాడితే ప్రతి ఓడు ఇదే మంచి మంచి మంచి. పార్వతి వాళ్ళ నాన్న అంటాడు, పార్వతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటాడు. మా నాన్న మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకోమంటారు. జనాలు మంచి ఎక్కడ ఉంటే జబర్దస్త్ లో రాకెట్ రాఘవ రూపంలో ఉంటుంది. ఇందుకే నేను చేయను. దేవుడా, ఏదా రేపు మా పాప పెళ్లి అయిపోతే గుడికి వచ్చి నీకు కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను. ఈ లోపే మా ప్రేమకు నువ్వు గుమ్మడికాయ కొట్టేసి. సరే, ఇంక నేను ఎవరు కాపాడాడు. ఇగో ఆ కాలచక్రాన్ని వెనక్కి తిప్పుకోండమ్మా. ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి. పారదే, ఇన్ని రోజులు ప్రేమించుకుని బోరు కొట్టేస్తున్నా, తొందరగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మీ నాన్న అడుగుదామా? అవసరం లేదు, తలుపు చోటు నుంచి విన్నాను. అదే, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇదిగో చేసుకో. సరే, నెల సరదా బార్కెళ్ళి వస్తానా? ఓ దేవదా దేవదా, ఫ్రెష్ అయ్యేస్తాను. నాకు కూడా బయటికి వెళ్ళడానికి టైం అయింది. ఫస్ట్ నైట్ అంటే ఏవో పూలు స్వీట్లు అన్ని కొనుక్కోవాలి కదా. పారు, నేను బయటికి వెళ్ళి వస్తాను, ఒకసారి నువ్వు నాకు ఎదురు రా పారు. వస్తున్నా. నువ్వు నేనే పార్క్
నా పారేంటి ఇలాగైపోయింది? మేకప్ కడిగించుకొని వచ్చాను ఫ్రెష్ అయ్యి యాసిడ్ తో కడుక్కున్నావా? ఏ కాదే. మరి ఆడోళ్ళు మేకప్ తీసేస్తే మరి ఇలా అయిపోతారా? సర్లే గాని పెళ్ళయింది కదా, బయటికి వెళ్ళి కేజీ హల్వా, 2 మూరల మల్లెపూలు, జాంగిరీలు, ఇదిగో చింతపండు. శోభనం గదిలో చింతపండు ఎందుకే? నువ్వు పద్దాక బయటకు వెళ్తావేటి, 6 బస్తాడు చింతపండు కూడా తేవాలి. నువ్వు కొద్దిగా మెల్లిగా మాట్లాడవా, మరి పెద్ద పులి మీద పడి దాడి చేసినట్టుంది. సరసం ఆడావా? వెళ్ళి తెచ్చి. ఏంటి వెళ్ళి తెచ్చేది? ఇలా మారిపోయి ఉంటుంది, మరి నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి, నేనే నీ పారత్ని. అక్కడికి దేవుడు నాకు చెప్తూనే ఉన్నాడు పెళ్ళొద్దురా అని. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. అమ్మయ్య మా కూతురు పెళ్లి చేసాను. ఎరా ఇప్పుడు తాకుండా కిక్ ఎక్కాలంటే ఏమైనా ఉందా? తాగినట్టు యాక్ట్ చేయాలి, అది మనకు రాదు కాబట్టి 2 పెగ్గలు ఇయ్యి. అది కాదురా, ఇప్పుడు తాకుండా కొళ్ళు తిరిగిపోవాలి, అలాంటిది ఏమైనా ఉందా? మన దగ్గర ఒకటి ఉంది. ఏంటది? దూకి ఎదురీదగా. అల్లుడు మా అమ్మ ఎలా ఉంది? ఉంది. అది తెలిసిపోయినప్పుడే. తెలుసా ముందే నీకు? ఆ. మరి ముందే చెప్పాలి కదా నువ్వు. ఎలా చెప్తారు? గురుగారు మీరు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ఎలా రండి. అయినా కుక్కని వేసుకురావాలి కానీ ఎలుగు బండి వేసుకొచ్చేంటి? ఓ ఆల్రెడీ కుక్క ఎక్కడ ఉందని చెప్పి. దాసు, ఏ అమ్మాయి ఎలా వచ్చా? చింతపండు తెమ్మంటే ఏటా గ్లాసు చేతులు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు దేవదాస్ అంటే ఎవరు? లవర్ బాయ్ పట్టుకుని చింతపండు ఉప్పు చేపల కిసనాలు తెప్పిస్తావా నువ్వు? బొక్కలే నోరు నిప్పడుతుంది. దేవుడా ఆగు. మా సంసారం ఇలా తగలాడిపోతుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతావు. సంసారం అంటే అంతే నాయన, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. అది కాదండి, పెళ్ళాక మేకప్ తీసేసింది మా పార్వతి, చూడలేక తట్టుకోలేకపోతున్నాం. ఒకసారి కాలు చక్రం వెనక్కి తిప్పవా నువ్వు? కాదు సార్, ఒకసారి. అది కాలచక్రం అనుకున్నా, భూచక్రం అనుకున్నా, తిప్పాలి కానీ తిప్పడానికి. అలా కాదు నా. సర్లే ఏం చేస్తాం, ఎంత దేవదాసం లవర్ అయినా సరే మరి ఇంకా లవర్ బాయ్ పెళ్ళి అయ్యాక ఇంతే అనుకుంటానండి. ఇదిగా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు మీ గెటప్ చాలా బాగుంది, బాగా చేశారు, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ సార్. బ్రహ్మాజీ సార్. రాఘవ నాకు బాగా తెలుసు, స్కిట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇప్పుడు పార్వతి బాగుంది. ఈ పార్వతి ఆ పార్వతి. నేను రైట్ సైడ్ పార్వతి చెప్పాను. అంటే మీకు రైట్ సైడ్ మాకు రైట్ సైడ్ అండి? ఎవరికి రైట్ సైడ్ నాకా మీకా అన్న తర్వాత చెప్తా. ఆ రైట్ ఈ రైట్ చెప్తున్నా. అదన్న రూమ్ నెంబర్ అంతా కరెక్ట్ గా మా సప్తగిరి అన్నయ్య చెప్తాడు. అక్కినే నాగేశ్వరరావు గారి ఎక్స్ట్రానరీ, ఆ పాత సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అంతా కూడా సూపర్. కృష్ణ భగవాన్ సార్. నీ ఎంట్రీ బాగుంది, ఆ సాంగ్ తో రావడం ఐడియా మట్టి చాలా నచ్చింది నాకు. ఎలుగుబంటి చాలా బాగా చేశాడు. ఆల్ ది బెస్ట్.